బైబిల్లో కీర్తనలు 29వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడు రాస్తూ, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది అని అంటాడు. అవును, దేవుని మాట శక్తి గలది. ఆయన మాట సెలవిస్తే అలా జరుగుతుంది. మరి ఈరోజు మీ జీవితాల్లో దేవుడు కార్యం జరిగించాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? దేవుని మాట బహుశక్తి గలది. ఆయన కేవలం తన నోటి మాటతో ఈ సర్వ సృష్టిని సృజించాడు. ఎంతో బ్రహ్మాండమైన ఈ విశ్వం, దీనిలో నక్షత్రాలు, పక్షులు, పశువులు, కొండలు, లోయలు అన్నీ ఆయన నోటి మాటనే చేసింది. అందుకే ఆ గొప్ప శక్తిని గ్రహించిన ఒక శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు వద్దకు వచ్చి ఆయన మాట మాత్రం సెలవమ్మని కోరుకున్నాడు. అవును, తానే ఒక అధికారి అయిన ఆ శతాధిపతి, అయ్యా, నేను సెలవిస్తేనే నా దాసులు వింటే సర్వ సృష్టికర్తవు నీ మాటకు లోబడినవేమిటి, నీ మాట చాలు అని ప్రభువుకు కబురు పంపాడు. అలాగే ప్రభు మాట సెలవిస్తే కార్యం కూడా పొందుకున్నాడు. అవును, ప్రభు మాట తుఫాన్లు ఆపింది, చనిపోయిన లాజరును సమాధి నుండి లేపింది, అనేకులను స్వస్థపరిచింది. మరి ఈరోజు మీ జీవితాల్లో ఏదైనా అక్కర, కొదువ ఉందా? ప్రభు నుండి అద్భుతాన్ని కోరుకుంటున్నారా? అయితే ప్రభువా, నీ మాట మాత్రం సెలవివయ్యా అని ఆ శతాధిపతుల మనము వేడుకుందామా? ప్రభు నుండి అద్భుతాలను పొందుకుందామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.